ఇది బీసీల ప్రభుత్వం, ఇది బీసీల పెన్నది ప్రభుత్వం, బీసీల అభివృద్ధి సంక్షేమంగా అభివృద్ధి పాటుపడే ప్రభుత్వం మన తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక మరొక నిదర్శనం మనం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇందాకే మన అచ్చెన్నాయుడు గారు చెప్పారు, మనకు స్వాతంత్రం వచ్చింది 1947లో అవుతే మనకు స్వాతంత్రం వచ్చింది. అన్న నందమూరి తారక రామారావు గారు యుగ పురుషుడు, ఆజాన్ భావుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు బడుగు బడిగిన వర్గాలు ఉన్నారు, అందరికీ పదవులు కావాలి, అందరూ రాజకీయంగా ఆర్థికంగా వ్యాపారపరంగా రైతంగా ఉండాలి అని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మనం ఇంతమంది వేదిక పంచుకుంటున్నాము అంటే అది యుగ పురుషుడు, బడుగు బడిహీన వర్గాల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అన్న నందమూరి తారక రామారావు గారికి నరసింహ యాదవ్ అన్న మొదటిగా ఫ్యాన్. పార్టీ పెట్టకముందే ఆయన అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎన్టీ రామారావు అసోసియేషన్ ప్రెసిడెంట్. తర్వాత అన్న పార్టీ పెట్టిన తర్వాత అన్నతో పాటు మరి అన్న నందమూరి తారక రామారావుతో పాటు ప్రయాణం చేశారు. ఆయన స్ఫూర్తితో మళ్ళీ మన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేశారు. మరి మన యువగల నేత నారా లోకేష్ బాబుతో కూడా ఈరోజు ప్రయాణం చేస్తూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి మన రాయలసీమ బీసీ ముద్ద బిడ్డ మరి అన్న నరసింహ యాదవ్ గారు. ఆ చరిత్ర అంతా ఒకటైతే గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో తెలుసు. నా బీసీలు, నా బడుగు బడిగిన వర్గాలను ఓటేయించుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల పైన ఏ విధంగా హత్యలు చేశారో, మరి మన బీసీలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో తెలుసు. అలాంటి సమయంలో కూడా ఇది తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని అహర్నిశలు 5 సంవత్సరాలు కూడా అహర్నిశలు పోరాటం చేస్తూ మన బీసీలు అందరితో కూడా పోరాటం చేస్తూ జైహో బీసీ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు మనము ఈ వేదిక పంచుకుంటున్నామంటే మన బీసీలందరినీ చైతన్యవంతులను చేయడంలో ముఖ్య పాత్ర వహించిన మన నరసింహ యాదవ్ అన్న గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. పెద్దలందరూ చెప్పారు, అన్ని విషయాలు చెప్పారు. మరి మేము చెప్పేది ఒకటే, ఒక బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఈరోజు ఇది ఒక మంచి ప్రభుత్వం, ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి ఒక నిదర్శనం. 8 మంత్రులు, కీలకమైన శాఖలు 8 మంది బీసీలే. అందులో హెల్త్ డిపార్ట్మెంటు ఎవరు, హౌసింగ్ మినిస్టర్ ఎవరు, సిఎస్ ఎవరు, రాష్ట్ర అధ్యక్షులు ఎవరు, తిరుపతిలో కీలకమైన పదవి ఎవరిది? మొన్న 3 ఎమ్మెల్సీలు ఇస్తే అందులో ఒకటి అంటే 3 బడుగు బడిగిన వర్గాలకే ఇచ్చారు. కాబట్టి ఇది బీసీల ప్రభుత్వం అని గుర్తించిన ప్రభుత్వం మన పార్టీ, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు, చంద్రబాబు నాయుడు గారికి ధ్యాస అంతా బీసీల మీదే. బీసీల అభివృద్ధి కోసమే ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఫెడరేషన్లు ఏర్పాటు చేసింది, అన్న కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈరోజు ఆ కార్పొరేషన్లకి ప్రాణం పోసిన నాయకుడు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటుండేది ఒకటే, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలన్నదే మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ తయారు చేయాలంటే సవితమ్మ మీ బీసీలకి ఏం చేస్తావు, ఓటర్లో సగం, మరి వాళ్ళందరికీ ఏం చేయాలనుకుంటున్నామని రివ్యూ మీటింగ్ పెడితే, సార్ చెప్పండి సార్ ఏం చేయాలో. గతంలో 14-19లో 50,000 సబ్సిడీ, 50,000 లోన్ కూడా ఇచ్చాం సార్ అంటే, అది చేస్తే ఉపయోగం లేదు సవితమ్మ. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలంటే మన కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఏర్పాటు చేయండి, వాళ్ళ యూనిట్లు పెట్టించండి అని చెప్పి ఈరోజు మన బీసీ కార్పొరేషన్ల ద్వారా కూడా మనం లోన్లు అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మననే మనం 1,02,000 మందికి
మహిళలు కూడా మహిళా పక్షపాతి అని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క మహిళలకు కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇస్తూ అదేవిధంగా కుట్టు మిషన్లు కూడా ఉచితంగా ఇచ్చాం. అంతేకాకుండా ఈరోజు బీసీ లోన్లు ఇస్తున్నాం. మరి మన కులవృత్తి కూడా ఆవులు మేపటం, గొర్రెలు మేపటం, మేకలు, మనం ఎండనక వాననక చెట్టనక పుట్టనక రెయ్యింబగలు ఏదొచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే కులం మన యాదవ కులం, కురుబ కులం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏదైనా అడవుల్లో పులితో పోరాడతాం, లోకల్గా ప్రజలతో పోరాడతాం. రోగం వచ్చినా ఏమొచ్చినా మనం గొర్రెలను కాపాడుకుంటాం. మరి ఈరోజు నిన్నటి రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా యాదవులకు కురువులకు పెద్దపీట వేశారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మన కుల వృత్తి తక్కువగా లెక్కేయద్దండి. నేను కూడా లార్జ్ స్కేల్లో షీ ఫారం పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే మన కుల వృత్తి ఇతరులు హైజాక్ చేశారు. మన కుల వృత్తి మనం చాలా తెలివైన వాళ్ళము. 100,000 గొర్రెల్లో ఏ గొర్రె మిస్ అయిందో అని కూడా చెప్పగలిగిన తెలివైన వాళ్ళం, నిజాయితీ పరులం, నీతి నిజాయితీకి మారు పిల్లగలం మన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనకు అండగా ఉన్నారు. ఖచ్చితంగా మనం బీసీలు అందరం అన్ని రంగాల్లోనూ ముందుండాలి. కాబట్టి ముఖ్యంగా మన గొర్రెలకు, ఆవులకు మనం ఈరోజు డైరీ పెట్టుకోవడానికి కూడా అవకాశాలు కల్పిస్తున్నాం. గొర్రెల ఫామ్ పెట్టుకోవడానికి కూడా మనం అవకాశం కల్పిస్తున్నాం. అంతేకాకుండా మీట్ ప్రాసెసింగ్ యూనిట్, మటన్ను మనం ఏదైతే మనం పెంపకం చేస్తున్నామో దాని మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. కాబట్టి మనలో ఉన్న చదువుకున్న ఎక్కడికో విదేశాలకు పోయి మనం కోట్లు సంపాదించే పనిలా మన ఊరిలో మన తల్లిదండ్రులు మన కుల వృత్తి చేసుకుంటూ కూడా మనం సంపాదించగలమన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మీకు మేమందరం ఇక్కడున్న వాళ్ళందరము మీరు ఎన్నుకోబడిన వాళ్ళు మేము ఖచ్చితంగా మీకు ఎల్లవెల్ల మేము అందుబాటులో ఉంటామని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి మనం కూడా యూనిటీగా ఉన్నాం. యూనిటీగా తీసుకొచ్చి సంపూర్ణమైన అధికారంలో మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం ప్రజల్లోకి కూడా అహర్నిశలు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మరి ఎన్డీఏ ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతుంది. మనం ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఎక్కువగా లబ్ధి పొందుతుండేది జనాభాలో ఉన్న సగం మనమే లబ్ధి పొందుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 4,000 భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ఇవ్వని విధంగా ఈరోజు 4,000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా నేను యాదవ్ సోదరుల అందరి తరఫున కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారికి కూడా నేను ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీ బ్యాక్ ఆఫీస్లో మేము కూర్చొని స్టేట్ను ఒక యూనిట్గా తీసుకొని బీసీ రిజర్వేషన్ అన్ని విధాల బీసీ రిజర్వేషన్ని వచ్చే విధంగా అక్కడ చేసినటువంటి ఎక్సర్సైజ్ చూసాం. ఒక కేవలం ఏదో వాళ్ళని ఓటర్స్ అయితే కాదు, రాజకీయ అవకాశాలు కల్పించి ముందుకు తీసుకెళ్లాలని ఒక సత్సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అది నేను దగ్గర నుండి చూస్తున్నా. వారికి అందుకే లోకేష్ బాబుకి ఈ సందర్భంగా యువ నాయకులకి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే సోదరులారా, లోకేష్ బాబు మన నరసింహన్న యాక్చువల్గా ఈ పదవి ఆయన వద్దన్నాడు. 2 నెలల పాటు నాకు వద్దు, నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిని, తెలుగుదేశం నా ఊపిరి, నాకు ఒక కులానికి నన్ను పరిమితం చేయొద్దు, నేను బాబు అన్న అభిమానం చెప్పి కూర్చున్నాడు. 2 నెలల పాటు నాకు వద్దన్నాడు ఆయన. తర్వాత ఆయన తీసుకొచ్చి కాదు, ఇది మీకు ఒక అవకాశం ఇచ్చారు, ఒక మంచి అవకాశం, బాస్ చెప్పింది మనం తీసుకోవాలి, వద్దు అనకూడదు. ఈలోగా డైరెక్టర్స్ అందరూ వచ్చి సార్ మాకు డైరెక్టర్ కింద అనౌన్స్ చేశారు, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి వాళ్ళు ఒకసారి అడుగుతున్నారు. ఈ సందర్భంలో మనం ఏం చేయాలని ఒక ఆలోచన చేసి ఆయన అన్నారు, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను, నువ్వు తీసుకెళ్ళని చెప్పేసి. ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడించాలంటే ఆయన ఏమంటారో అనేది ఒక భయం. ఎందుకంటే తొందరగా వచ్చి ఒక అవకాశం ఇచ్చిన తర్వాత ఒక 2 years తర్వాత మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వచ్చు, 3 years తర్వాత ఇంకో అవకాశం ఇవ్వచ్చు. నామినేటెడ్ పదవిలో గతంలో ఇవ్వలేదని ఒక అపవాదం మన మీద ఉంది. అపవాదం పోవాలంటే మనం త్వరితగతిన చేయాలని చెప్పేసి రోజు అనునిత్యం మేము ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. పార్టీ బ్యాక్ ఆఫీస్లో చాలా ఎక్సర్సైజ్ జరుగుతుంది.
మిత్రపక్షాలతో కోఆర్డినేట్ చేసుకోవాలి, కుల సమీకరణలు చూసుకోవాలి, సీనియారిటీ చూసుకోవాలి. ఇలాగా చాలా డీప్గా అక్కడ ప్రయత్నం జరుగుతుంది. అయితే తుదికి ఎలాగైనా తీసుకెళ్తామని చెప్పేసి ఆయనకి మాట ఇవ్వడం జరిగింది నరసింహ గారికి. తీసుకెళ్తున్నాను కానీ నా మదిలో భయం, నువ్వు ఆయనకి ఇచ్చిన తర్వాత నువ్వేందుకు తీసుకొచ్చావంటారేమోనండి. నువ్వు ఆయనకి అది చెప్పి నచ్చజెప్పి నువ్వు తీసుకెళ్ళి డైరెక్ట్గా ప్రమాణ స్వీకారం, చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయించాలి. కానీ నీకంతా చూస్తున్నావు కదా, నువ్వు ఇది తీసుకొచ్చి నా ముందు కూర్చోబెడతావా అంటారేమో అన్న ఒక భయం. ఆయన అంటే నేను మాట్లాడతాను, నువ్వు తీసుకెళ్ళినాను అంటారు. ఈయన ధైర్యంగా చెప్తాను, నేను తీసుకెళ్ళి నేను మాట్లాడతాను. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ నాకు తెలీదు, వాళ్ళిద్దరి మధ్య అంత మంచి రిలేషన్ ఉందని చెప్పేసి. తీరా క్యాబినెట్ జరుగుతున్న టైంలో, క్యాబినెట్ సమయంలో అంటే చాలా సీరియస్ ఇష్యూస్ మీద డిస్కస్ చేస్తుంటారు. అయితే ఏదో మొత్తానికి ధైర్యం చేసి ఆ క్యాబినెట్ దగ్గర తీసుకెళ్ళి ఈయన్ని లోనకు తీసుకెళ్ళి నేను తెలుగుగా బయట తప్పించుకున్నా. ఎందుకంటే ఏమంటారు మళ్ళీ ఆ మాటలు కాయకూడదని. అంటే ఆయన ఏమంటారు, కోపగా ఉంటారు ఏమో ఒక భయం. ఆయన ఏమనరు కానీ సో ఆయన ముందు పెడితే వీళ్ళిద్దరూ మాట్లాడిస్తున్నారు 2 నిమిషాలు. ఈయన నాకు ఇది ఇచ్చే రేట్ అంటే నువ్వు ఇచ్చేయి అన్నారు. అలాగే అనుకుని నేను వచ్చేసాను అంతే. సో ఈ మధ్యలో టెన్షన్ అంతా మనం పడ్డాం, వాళ్ళు మాత్రం బాగానే మాట్లాడుకున్నారు. సో వాళ్ళిద్దరికి ఉన్నటువంటి అంత మంచి రిలేషన్ ఉంది. నరసింహ గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా అభిమానాన్ని ఈరోజు ఆయన ఒక బయోడేటా పెట్టారు. ఆ బయోడేటా పెడితే తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు నుంచి కూడా ఎన్టీ రామారావు అభిమానిగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే మాకే చాలా ఆశ్చర్యం కలిగించింది. నిజంగా తెలుగుదేశానికి నిజమైన కార్యకర్త ఎవరు ఉన్నారంటే అది నరసింహమూర్తి అని చెప్పి తెలియజేస్తాం. సోదరులారా, కనుకనే ఇందాకల పెద్దలు అన్నారు, మన చైర్మన్ గారు, ఆర్టీసీ చైర్మన్ గారు యాదవులు అంటే నీతిగా ఉంటారని. అందుకే చరిత్రలో మనం గుర్తించుకోవాల్సింది, మనం అందరూ గుర్తించుకుంది, అన్ని వర్గాల వారు కూడా కృష్ణ భగవాన్ని గుర్తించుకుంటారు. కానీ యాదవ్లో మీకు కౌన్సిలర్ కూడా పుట్టాడు. కౌన్సిలర్ ఉన్నాడా? శిశుపాలుడు ఉన్నాడా? వాళ్ళు గుర్తించుకున్నావా? ఎందుకు కృష్ణ భగవాన్ని గుర్తించుకున్నావు? ఎందుకంటే న్యాయమే ఊపిరి, న్యాయ ధర్మాలే ఊపిరిగా కాస్త లౌకికంగా వెళ్ళమని చెప్పారు. అందుకే నిజమైన యాదవులు మీరు అనిపించుకోవాలంటే నిజంగా ధర్మాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ పాటిస్తే ఖచ్చితంగా కులానికి ఆ గౌరవం ఉంటుంది. ఆ ముందుకి ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తారు. ఎవరైనా సరే నిజంగా అంటే ధర్మం పాటించిన వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా, ఏ వర్గంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కృష్ణ భగవానుడి యొక్క వారసుల కిందనే మనం భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఒక్క కులానికే పరిమితం కాదు. ఎవరైనా సరే ధర్మాన్ని, న్యాయ ధర్మాలని పాటించేవాడు వాళ్ళు నిజంగా కృష్ణ భగవాన్ యొక్క వారసులుగా మనం భావించవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు రాజకీయ వెనకబడినటువంటి వారికి, అనగారినటువంటి వారికి రాజకీయ అవకాశాలు కల్పించింది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. రాజకీయాన్ని, ఈ రాష్ట్రానికి రాజకీయం నేర్పించింది, తెలుగు వారి యొక్క గౌరవాన్ని కేంద్రానికి తెలియజేసింది, జాతీయ స్థాయిలో తెలియజేసింది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. వాళ్ళ యొక్క సిద్ధాంతాలని ఇప్పటికీ కూడా కొనసాగిస్తుంది ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు. కేవలం రాజకీయ అవకాశాలే కాదు, ఆర్థిక అవకాశాలు కూడా కల్పించాలి, వాళ్ళని ఆర్థికంగా ముందుకు పైకి తీసుకురావాలి, అంటే దానికి విద్యాపరమైనటువంటి అభివృద్ధి కావాలని చెప్పి ఈరోజు అనేక ఇన్స్టిట్యూషన్లు పెట్టింది కూడా ఈ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది గమనించాలి. కేవలం కుల వృత్తుల్లో ఉంటే మన అభివృద్ధి చెందుతామని మాత్రం అనొద్దు. దానికి విద్యాపరమైనటువంటి అభివృద్ధి జోడు చేయాలి. కనుక పిల్లలను చదివించాలి, అలాగే నాయకత్వం తీసుకోవాలని చెప్పి మనం నడిపించాలి. ఆ రోజే నిజంగా బీసీలు అందరికీ కూడా ఒక స్థాయికి వస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మా ప్రయత్నం కానీ నాకు చాలా నమ్మకం ఉంది. అది బీసీలకి ఉన్నతమైన స్థాయి రావాలంటే అది కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము ఎప్పుడు కూడా మనం ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈరోజు వెనకబడినటువంటి కులాలు తీసుకుంటే సుమారు 139 కులాలు ఉన్నాయంటున్నారు. ఇందులో ఇంకా 89 కులాలు ఇంకా శాసనసభలో అడుగు పెట్టలే. వాళ్ళకి సంఖ్య లేకపోవడం వల్ల, లేకపోతే రాజకీయ పరిణితి లేకపోవడం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ జయం కూడా ఇలాంటి వెనకబడినటువంటి వారు అందరినీ కూడా తీసుకొచ్చి
సముచిత స్థానం కల్పించి అసెంబ్లీలో కూర్చోబెట్టాలనేది ఒక ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం. అది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఒక ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకమారు నేను సోదరులకి మా నరసింహ గారికి యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా అలాగే మిగతా కుల కార్పొరేషన్లు ఉన్నటువంటి వారికి కూడా తెలియజేస్తున్నాం. మీరు కులం యొక్క వాళ్ళ సంస్కృతులు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, అవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందరితో ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి, సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలి, కులాల మధ్యన విభేదాలు రాకూడదు, కానీ కలిసిమెలిసి ఉండేటట్టుగా ఉండాలి, ముందుకెళ్ళాలి. అందరికీ కూడా ఒక రాజకీయ అవకాశాలు కల్పించే విధంగా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తా. కనుక ఈ విధంగా ఆలోచించుకొని సమాజ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని మనం కానీ ఆలోచించి ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఒక ఆనందకరమైనటువంటి సమాజం ఉంటుంది. దానివైపు కూడా మీరు ఆలోచించండి అని చెప్పి తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాల అనుగుణంగా మీ అందరూ కూడా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఆ విధంగా వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, డైరెక్టర్స్ అందరికీ కూడా మీరు కేవలం ఈరోజు చైర్మన్ కింద ఉన్నాము, డైరెక్టర్ పదవులు ఇచ్చామని ఇక్కడికే పరిమితం అవ్వద్దు. మీరు రాష్ట్రం అంతా కూడా పర్యటన చేయండి, అన్ని జిల్లాలకు వెళ్ళండి, ఎక్కడ వెనకబోతుందో చూడండి, వారికి ఏ విధంగా మనం ఆర్థిక సాయం చేస్తే వాళ్ళు పైకి వస్తారో అన్న ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి. ఎందుకంటే ఈ పదవి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఈరోజు ఎమ్మెల్యేగా మేము అడుగు పెడుతున్నామంటే ఒక అద్భుతమైనటువంటి అవకాశం ప్రజలు ఇచ్చారు. అనుక్షణం కూడా మనం కష్టపడాలని ఒక మనస్తత్వం తెచ్చుకోవాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అందరికీ ఎన్డీఏ కూటమి వారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు విజయవాడ నడిబొడ్డున ఈరోజు జరిగిన కార్యక్రమం ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఎందుకంటే తిరుపతిలో మాకు జరిగేది సహజంగానే ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక 4-5 రోజుల క్రితం చెప్తేనే ఇంతమంది వచ్చి ఇంత భారీ ఎత్తున తరలి వచ్చి ఆశీర్వదించారు. వాళ్ళందరికీ కూడా అటు యాదవులే కాకుండా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా ఏదైతే సామాజిక న్యాయం అంటామో వాళ్ళందరూ కూడా ఈరోజు పాల్గొని ఈరోజు ఈ యొక్క ఉత్సవంలో మా పైన బాధ్యత పెరిగింది. మేము కానీ మా డైరెక్టర్లు కానీ రాబోయే రోజుల్లో ఈ 2 సంవత్సరాల మా కాల పరిమితిలో ఖచ్చితంగా కూడా గతంలో పనిచేసిన ఎవరైతే కుల సంఘాలు ఇచ్చి నామమాత్రంగా చైర్మన్లుగా వ్యవహరించారో దానికి భిన్నంగా ఈసారి బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని పూర్తి స్థాయిలో ఆ వర్గాలకి ఖర్చు పెట్టే విధంగా మా వంతు మేము ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం. ఇంతవరకు మినిట్స్ బుక్లు లేవు. నేను మొన్న బాధ్యతలు తీసుకుంటాను అడిగిన డిపార్ట్మెంట్లో ఇంతవరకు ఏం జరిగింది, ఈ యొక్క కార్పొరేషన్ గత 5 సంవత్సరాలు రన్ చేశారు, ఏం జరిగిందంటే ఏమీ లేవు. అక్కడ ఒక మీటింగ్లు పెట్టిన దాఖలాలు లేవు, ఒక మినిట్ బుక్స్ లేవు, కేటాయింపులు ఏ విధంగా చేశారో తెలియడం లేదు. ఈ విధంగా ఉన్న దాన్ని నేను నిన్న కూడా మా అధికారులకు అందరికీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడతాం. రేపు రాబోయే ఈ యొక్క చైర్మన్ విధులు రాబోయే నిర్వర్తించే వాళ్ళకు కూడా ఒక మార్గదర్శకంగా కూడా ఖచ్చితంగా కూడా పనిచేస్తాం. ఏదైతే బడ్జెట్లో బీసీ కార్పొరేషన్కి సంబంధించిన ఫండ్స్ నుంచి వస్తాయి ఇవన్నీ, వాటన్నిటిని కూడా ఏబిసిడి గ్రూపులుగా డివైడ్ చేసి వాళ్ళ యొక్క సంఖ్యను బట్టి వాళ్ళకి ఎవరెవరికి ఆయా వర్గాలకు సంబంధించి ఈ నిధులన్నీ కూడా విడుదల చేసే విధంగా కొత్త ప్రక్రియని శ్రీకారం చుట్టడం. దాంట్లో కూడా చూస్తే యాదవ్ కార్పొరేషన్కి వస్తే ఎగ్జాంపుల్ 20కి సంబంధించిన ఏదైతే ఈ గొర్రెలు మేకలకు సంబంధించిన పెంపకాలు ఏవైతే చేస్తారో దానికి సంబంధించి 20+1 పెట్టుకొని ఈ పెంపకాలకు సంబంధించి 2 లక్షల రూపాయల లోన్లు కేటాయించడం. దాంట్లో 50% సబ్సిడీ ప్రభుత్వ పరంగా భరించడం, 50% బ్యాంకు లోన్ ఇప్పించడం. ఆ విధంగా ఆ కుటుంబాలన్నింటిలో కూడా ఇటు కురుబు కావచ్చు, యాదవ్ కాబట్టి దానిపైన ఎవరైతే జీవనాధారంగా ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఇచ్చే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, ఏదైతే ఈ కుల వృత్తులకు సంబంధించి ఇటు యాదవ కానీ కురుబు కానీ 2 కూడా ఒకే దీనిపైన ఆధారపడి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇరువురికి కూడా వాళ్ళు కోరుకునే విధంగా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో ఏ విధంగా వాళ్ళ యొక్క కుల వృత్తులకు సంబంధించిన ఈ పెంపకాలకు సంబంధించి ఏ విధంగా చేసుకోవాలో వాటన్నిటి కూడా ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉంటుందని కూడా నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారంటే యాదవుల పైన ముఖ్యంగా బీసీల పైన ఎంత ప్రేమ ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. నేను చెప్పేది ఒకటే, మాకు ఎన్టీ రామారావు గారు ఏదైతే నందమూరి అభిమానులుగా మేము ఉండి ఏ విధంగా ఆయన అనేక కార్యక్రమాలు వెనుకబడిన వర్గాలకు చేశారో ఈ పొద్దు యాదవుల పాలిట ఈరోజు దైవంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని భావిస్తూ ఉన్నాం. యాదవ్ కుటుంబాలన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడుకి మొన్న ఎన్నికల్లో అండగా ఉండి పనిచేయడం, రాబోయే రోజులు ఎవరైతే ఈ కుటుంబాలన్నీ అండగా ఉన్నాయో ఆ యొక్క యాదవ్ కుటుంబాలన్నిటికీ కూడా న్యాయం చేసే దిశగా
ఈరోజు ప్రభుత్వ ఫలాలను వాళ్ళకి అందివ్వాలనే నన్ను నియమించడం జరిగింది. ఆయన కోరుకున్న విధంగా, ఆయన ఆకాంక్ష నెరవేర్చే విధంగా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారా లోకేష్ గారు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించి ఈ వర్గాలకు సంబంధించి, ఎందుకంటే యాదవ కార్పొరేషనే కాకుండా బీసీల్లో పుట్టాం కాబట్టి బీసీ వర్గాలకు సంబంధించి కూడా న్యాయం చేసే బాధ్యత మా పైన ఉంది. యాదవులు అంటే బీసీలో అగ్రగామిగా ఉంటాం. పెద్దన్న పాత్ర పోషించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది, వెనుకబడిన వర్గాలన్నిటికి కూడా. కాబట్టి ఆ పాత్రను పోషించేదానికి ముందుకు వస్తామని కూడా తెలియజేస్తూ, మా యాదవులే కాకుండా బీసీ కులాలకు చెందిన అన్ని కార్పొరేషన్లు కూడా ఏ విధంగా ముందుకెళ్ళి వాళ్ళకి ప్రభుత్వ ఫలాలు వాళ్ళకి అందించే విధంగా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.